హాయ్ అండి. ఇవాళ మీకు నేను గుడ్డులో గుడ్డు కలిపి కర్రీ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. గుడ్డు అంటేనే ఒక అద్భుతం. దాంట్లో ఇంకో గుడ్డు కలిపితే మళ్ళీ దాంట్లో అద్భుతమైన మసాలాలన్నీ మిక్స్ చేస్తే సూపర్ ఉంటుంది కదా. ఏం లేదండి, ఫస్ట్ ఏం చేశానంటే గుడ్లు ఉడకబెట్టుకొని 2 చెక్కలుగా కట్ చేశాను. దాని మీద ఉప్పు, పసుపు, కారం కలిపిన మన సైలాస్ కిచెన్ కూర కారం చల్లేసి పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత గిన్నెలోకి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం కలిపి మళ్ళీ ఇంకో 2 కోడిగుడ్లు వేసి గిలక్ కొట్టి ఈ సిరప్ని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పోపేసే గిన్నె తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయటం, అడుగునేమో ఆమ్లెట్ రసం వేయటము, మధ్యలో గుడ్డు పెట్టడము, మళ్ళీ దాన్ని తిరగలు తిప్పి దీన్ని రౌండ్ రౌండ్ గోల్ గోల్ చేసి గుడ్డులో గుడ్డు రెడీ చేసి పక్కకు పట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని పోపు వేసుకొని ఇంకా మీకు తెలిసినాయే కదా, అన్నీ అల్లం, ఉల్లి, పచ్చిమిరపకాయ అన్నీ వేసేసాను. ఉల్లిపాయలు, ఉల్లికాడలు వేసి వేయించుకుంటే టమాటోస్ వేసాను. ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసి కొంచెం సైలాస్ కిచెన్ కూర కారం మళ్ళీ వేసి కొద్దిగా వాటర్ పోసి దాంట్లోకి మన గుడ్డులో గుడ్డుని దింపేసాను. మంచిగా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాను. కొత్తిమీర చల్లుకొని దించేస్తే ఆహాహాహా నెక్స్ట్ లెవెల్ అండి. తింటుంటే అయితే అసలు స్వర్గం కనపడుతుంది కళ్ళ ముందు. చేస్తారు కదా. ఫుల్ వీడియో మన సైలాస్ కిచెన్లో ఉంది, డోంట్ మిస్ ఇట్.